Hello guys, welcome to Anil Nair classes. Myself Venkatesh Parmanchala. Ee bit of the day. Income of the state which arises out of the property left by the people without a legal heir is called. సో జనరల్గా మనకున్న ప్రాపర్టీస్ కానీ మనకున్న ఆస్తులు ఏదైతే ఉన్నాయో జనరల్గా మనం లీగల్ హెయిర్ అని చెప్పేసి ఉంటారు. ఆ లీగల్ హెయిర్ వంశీకులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ లేకపోతే ఆ ప్రాపర్టీ నుంచి వచ్చే ఆదాయాన్ని మనం ఏమని పిలుస్తామో అని చెప్పేసి అడిగాడు. సో దానికి సంబంధించింది. సో డి నోవో అని చెప్పేసి అంటామా, వృట్ అని చెప్పేసి అంటామా, ఎస్టేట్ అని చెప్పేసి అంటామా, ఫెలనీ అని చెప్పేసి అంటామా. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎస్టేట్. సో దీన్ని మనం ఏమంటాం, సో ఎటువంటి హక్కుదారులు కానీ ఆస్తికి సంబంధించిన వంశాధారకులు కానీ ఎవరు లేకపోతే దాన్ని మనం ఎస్టేట్గా పిలుస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఏదైతే ఉందో సో భవిష్యత్తులో మీకు కావాలి అని అనుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ లెంత్ వీడియోస్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. అటు తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలోనే పీవైక్యూ సెషన్స్ అన్ని కూడా మనకి చాప్టర్ వైజ్గా టాపిక్ వైజ్గా మనం తీసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా మన యొక్క అనిల్ నాయర్ క్లాసెస్కి సంబంధించిన యాప్లో ఆల్ ఇన్ వన్ జనరల్ స్టడీస్ కోర్సెస్ అనేది అటు స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్, అట్ ద సేమ్ టైం తెలుగులో అయినా సరే ప్లస్ ఇంగ్లీష్లో అయినా సరే మీరు అన్ని ఏపీ అయినా సరే తెలంగాణ అయినా సరే అన్ని కోర్సెస్ అన్ని కూడా ఆల్ ఇన్ వన్ అనేది మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది. సో ఫర్ మోర్ వీడియోస్ మన యొక్క ఛానల్ ఏదైతుందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.